హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో మోస్ట్ కామన్ అండ్ అలాగే కొంచెం ప్రాబ్లమాటిక్ అయ్యే విషయం గురించి షేర్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఈ ఛానల్లో ప్రెగ్నెన్సీ అలాగే పేరెంటింగ్ టిప్స్ అండ్ చిల్డ్రన్స్కి సంబంధించిన హెల్త్ టిప్స్ అనేవి షేర్ చేయబడతాయి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ప్రెగ్నెన్సీలో మోస్ట్ కామన్ వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది, కొంతమందిలో తక్కువగా ఉంటుంది, కొంతమందికి నార్మల్గా ఉంటుంది, కొంతమందికి అసలు ఉండదు. బిఫోర్ ప్రెగ్నెన్సీలో చాలామందికి వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటూనే ఉంటుంది. అది కాదు, ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వైట్ డిశ్చార్జ్ తెల్లబట్ట అనేది ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుంటే మీకు మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే. ప్రాబ్లం అవుతుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. వైట్ డిశ్చార్జ్ అనేది కొంతమందికి కొంత రకంగా అయితే అవుతుంది. కొంతమందికి థిక్నెస్ అనేది ఉంటూ ఉంటుంది, కొంతమందికి చాలా పల్చగా అయితే అవుతూ ఉంటుంది, కొంతమందికి కొంచెం పెరుగులాగా మజ్జిగలాగా అనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి మరీ జిగటగా అయితే అనిపిస్తూ ఉంటుంది. నార్మల్గా వైట్ డిశ్చార్జ్ అనేది వైట్గా ఉంటుంది. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది మీకు అవుతూ ఉండి ఎలాంటి స్మెల్ కూడా లేదు, అలాగే ఆ టైంలో మీకు ఎలాంటి ఇచ్చింగ్ కూడా లేదు, యూరిన్కి వెళ్ళినప్పుడు ఎలాంటి పెయిన్ లేదు, అండ్ రెడ్నెస్ కూడా ఏమీ మీకు వజైనాలో అనిపించట్లేదు అన్నప్పుడు ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. జస్ట్ అలా అవుతూనే ఉంటుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు. మీకు ఎలాంటి ఇరిటేషన్ లేనంత వరకు. అలా కాదు, నాకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది అండ్ స్మెల్లీగా కూడా ఉంటుంది, బాగా దురదగా ఉంటుంది, మంటగా ఉంటుంది, యూరిన్కి వెళ్ళినప్పుడు చాలా పెయిన్గా అనిపిస్తూ ఉంది అన్నప్పుడు మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అనేది చూసుకోవాలి. ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా యూరిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి, ఈ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సో దానికి మొదలు ఇదే అని చెప్పొచ్చు. సో ఇలా కనుక మీకు రెడ్నెస్ కానీ యూరిన్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఆ ప్లేస్లో మంటగా ఉంటుంది అన్నప్పుడు డెఫినెట్గా మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోవాలి. సో ఇలా కనుక వచ్చినట్లయితే వెంటనే మీ డాక్టర్కి చెప్పండి. మీరు విజిటింగ్కి వెళ్ళినప్పుడు దీనికి సంబంధించి మెడిసిన్ అనేది ఇస్తారు. లేదంటే ఇది ప్రాబ్లమాటిక్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. దాదాపు బిడ్డ వరకు వెళ్ళదులేండి, కానీ ఈ ప్రాబ్లమ్ని మనం తగ్గించుకోవడానికి కంపల్సరీగా వైట్ డిశ్చార్జ్ కామనే అని వదిలేయద్దు. కామనే, కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ లేనంత వరకు కామన్. ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం అంత కామన్ అయితే కాదు, అది ఎక్కువ ఇబ్బందిని అయితే గురి చేస్తూ ఉంటుందన్నమాట ఇన్ఫెక్షన్స్ అనేవి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో త్వరగా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అలాంటివి తొందరగా వస్తూ ఉంటాయి. రోగనిరోధక శక్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, లోగా ఉంటుంది. కాబట్టి మీరు ఇలా కనుక మీకు అనిపించినట్లయితే వెంటనే మీ డాక్టర్కి ఈ విషయాన్ని చెప్పండి. సో దీనికి సంబంధించిన మెడిసిన్ అనేది వాడడం ద్వారా ఇది మరీ ఎక్కువ కాకుండా అయితే ఉంటుందండి. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఏ విధంగా అయినా పర్వాలేదు, మందంగా అయినా లేదంటే పల్చగా అయినా జిగటగా అయినా కానీ మీకు నొప్పి లేనంత వరకు పర్వాలేదు. ఇది ఫస్ట్ కంటే కూడా లాస్ట్ ట్రైమిస్టర్ ఏదైతే థర్డ్ ట్రైమిస్టర్ 7, 8, 9 మంత్స్ లేదంటే కొంతమందికి 9th మంత్ నుంచి మరీ ఎక్కువగా అవుతూ ఉంటుంది. ప్రాబ్లం ఏమీ ఉండదు. సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పెయిన్ లేనంత వరకు ఏది ప్రాబ్లమాటిక్ అనేది అనిపించదు. బట్ కాకపోతే అది చిన్నదైనా పెద్దదైనా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇలా ఉంటుంది, ఈ పరిస్థితి, నాకు ఈ పెయిన్ వస్తుంది, ఈ టైంలో పెయిన్ వస్తుంది అనేది ఖచ్చితంగా మీరు చెప్పండి. ఎందుకంటే అది బేబీకి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి చిన్నదాన్ని కూడా మనం ఇది చిన్నదే కదా, చెప్పకపోతే ఏమైంది అని అస్సలు అనుకోవద్దు. ప్రతి చిన్నదాన్ని కూడా మీరు డాక్టర్కి చెప్పాలి. మీకు ఎలా ఉంటుంది అనేది కంపల్సరీగా మీకు అందుకే డాక్టర్ అడుగుతారు, మన ప్రాబ్లమాటిక్ ఉందా అనేసి. సో అప్పుడు ఏంటంటే మనం మర్చిపోతూ ఉంటాము. అలా కాకుండా మీరు ముందు నుంచి మీకు ఏ రోజు ఎలా అనిపించింది, డాక్టర్ని ఇంటి దగ్గర ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత ఈ టైంలో అంటే 1 month గ్యాప్ ఉంటుంది, 15 days గ్యాప్ ఉంటుంది కదా, ఈ టైంలో మీకు ఎలా అనిపించింది, ఎప్పుడు ఏం పని చేస్తున్నప్పుడు ఏ విధంగా పెయిన్ అనిపిస్తూ ఉంది, అన్కంఫర్టబుల్గా ఎప్పుడు అనిపిస్తుంది అనేది కంపల్సరీగా మీ డాక్టర్కి చెప్పండి. అలా చెప్పడం ద్వారా మీకు ఏదైనా సమస్య ఉన్నా దానికి సంబంధించి సరైన ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారన్నమాట. సో మొన్న వచ్చింది కదా ఇప్పుడు లేదా పెయిన్ అనేది వదిలేయద్దు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బేబీకి సంబంధించింది కాబట్టి ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకొని డాక్టర్తో టైం తీసుకొని చెప్తూ ఉంటే మీకు ఆ సమస్య అనేది తగ్గిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి.